నమస్తే. 316 పాఠశాల విద్యార్థులందరికీ కూడా శుభ సాయంత్రం. నా పేరు లైన్ చెవుల సుప్రియ ఎంజేఎఫ్. ఇప్పటి వరకు ఇన్ని రోజులుగా సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో భాగంగా నేను మా హస్బెండ్ పేరు, మా పిల్లల పేర్లు, నా తల్లిదండ్రుల పేర్లు, మా అత్తయ్య మావయ్య గారి పేర్లు, అందరి పేర్లు చెప్పాను. ఈరోజు కొంచెం కొత్తగా అంటే నన్ను మా పిల్లలు అమ్మ అని అచ్చ తెలుగులో పిలుస్తారు. మా ఆయన మా వారు నన్ను సుప్రియ అని పిలుస్తారు. అదే మా పేరెంట్స్ అయితే ఒకసారి చిన్నమ్మాయి ఇట్రా అంటారు, ఒక్కొక్కసారి సుప్రియ ఇట్రా అంటారు. అలాగే మా పిన్ని వాళ్ళైతే నన్ను ముద్దుగా అప్రి అప్రి అని పిలుస్తూ ఉంటారు. ఇంకా మా మేనకోడళ్ళు అల్లుళ్ళు వాళ్ళంతా నన్ను అత్త అని పిలుస్తారు. ఈ సంవత్సరం రీజియన్ చైర్పర్సన్గా ఉన్నారు కాబట్టి నన్ను అందరూ క్లబ్లో అందరూ కూడా మేడం అని పిలుస్తున్నారు. అదే నా హోమ్ క్లబ్లో ఉండే మెంబర్స్ అయితే నన్ను అక్క అని ఎంతో గౌరవంగా పిలుస్తూ ఉంటారు. నా మాటకి చాలా విలువిస్తూ ఉంటారు. ఇకపోతే మా అక్క పిల్లలైతే నన్ను పిన్ని అని పిలుస్తారు. పిలిచేది అందరూ నన్నే అయినా కూడా రకరకాలుగా పిలువబడుతూ ఉంటాను. రకరకాలుగా మా గౌరవం తీసుకుంటూ ఉంటాను. ఇదండి నా సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఇక ఈరోజు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ హిస్టరీకి వస్తే, మొదటిసారిగా మన క్లబ్ 1917లో చికాగోలో ఏర్పడింది. దీనికి ఫౌండర్ వచ్చేసి మెల్విన్ జోన్స్ గారు. డిసెంబర్ 13వ తేదీ మెల్విన్ జోన్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఆయన పేరు మీదే మనం ఎంజేఎఫ్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకు 200 కంట్రీస్లో మన లయన్స్ క్లబ్స్ అనేవి ఉన్నాయి. 40,000 క్లబ్స్ మనకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ సంవత్సరం మనకు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వచ్చేసి జంగ్ యూ చాయ్ గారు. ముఖ్యంగా మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఎప్పుడు కూడా 5 గ్లోబల్ కాజెస్ మీద ఎక్కువగా సర్వీస్ని కోరుతూ ఉంటారు. వాటిలో ముఖ్యమైనవి ఆ 5 కాజెస్ అంటే, ఒకటి హంగర్, డయాబెటీస్, విజన్, ఎన్విరాన్మెంట్, చైల్డ్హుడ్ క్యాన్సర్. వీటి మీద ఎక్కువ సర్వీస్ ప్రోగ్రామ్స్ చేయాలని మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు సూచించారు. అలాగే ఒక లయన్స్ క్లబ్లో ఒక మెంబర్గా మనం జాయిన్ అవ్వాలంటే అడ్మిషన్ ఫీజుగా $35. ప్రతి మెంబర్ కూడా $43 ప్రతి సంవత్సరం కూడా కట్టవలసి వస్తుంది. ఈ అమౌంట్ని $43 మనం 2 వార్షిక వాయిదాలలో చెల్లిస్తాము. మనం క్లబ్లో మనం మెంబర్గా జాయిన్ అయ్యాము అంటే అది లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్లో కాదు, ఒక క్లబ్లో జాయిన్ అయ్యాము. మన క్లబ్ వచ్చి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్లో రిజిస్టర్ అయి ఉంటుంది. మన లయన్స్ క్లబ్ యొక్క ముఖ్య మోటో వచ్చేసి వి సర్వ్. అసలు లయన్స్ థీమ్ లిబర్టీ, ఇంటెలిజెన్స్ అవర్ నేషన్స్ సేఫ్టీ. ఇదండి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ యొక్క హిస్టరీ. ఇకపోతే నా ప్రొఫెషను గురించి అడిగారు. నేను ప్రొఫెషనల్గా అంటే నా ప్రొఫెషన్ అడ్వకేటు. నేను అడ్వకేట్గా LLB పట్టా తీసుకున్న తర్వాత ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గర నేను జూనియర్గా జాయిన్ అయ్యాను ఎక్స్పీరియన్స్ కోసం. కానీ నా అదృష్టమో దురదృష్టమో నాకు తెలీదు. ఆయన దగ్గరికి వెళ్ళిన కొన్ని రోజులు ఆయన దగ్గరికి వచ్చిన కేసులన్నీ ఎక్కువగా క్రిమినల్ అఫెన్సెస్ వచ్చాయండి. ఆ క్రిమినల్ అఫెన్సెస్ వచ్చినప్పుడు ఆయన ఎక్కువగా అంటే తప్పు చేసిన వాళ్ళ వైపు కాకుండా, ఎవరైతే బాధించబడ్డ వాళ్ళ వైపు కాకుండా తప్పు చేసిన వాళ్ళ వైపు ఆయన కేసులు తీసుకున్నారు. సో నేనైతే నిజంగా కొంచెం హర్ట్ అయ్యాను. ఎందుకంటే మనం ఈ ప్రొఫెషన్లోకి వచ్చింది మనం సమాజానికి సేవ చేయాలి, అన్యాయం అయిపోతున్న వాళ్ళకి రక్షించాలి అనే ఉద్దేశంతో వచ్చాము. బట్ ఇక్కడైతే మనం ఏవైతే అనుకున్నామో అవి మోరల్ వాల్యూస్, ఎథిక్స్ అవి లేవు అని నాకు పర్సనల్గా అనిపించింది. ఇది జస్ట్ నా ఒపీనియన్ అండి. ఎందుకంటే హత్య చేసినోడిని మనం వాడి తరఫున వెళ్ళి నువ్వు హత్య చేసావు కానీ ఏ పరిస్థితుల్లో చేసావో చెప్పాలి, నీకు ఇంటెన్షన్ ఉందా లేదా, ఇవన్నీ నాకెందుకో అంత కరెక్ట్గా అనిపించలేదు. అందుకని నేనైతే ఎక్కువ రోజులు ప్రొఫెషన్లోకి వెళ్ళలేదండి. కానీ ఖచ్చితంగా వెళ్తాను. ఎందుకంటే వెళ్ళి నా వంతుగా, అంటే అందరూ ఒకేలా ఉండరు కానీ నేను మాత్రం ఖచ్చితంగా ఎవరైతే అన్యాయం అయిపోతారో వాళ్ళ వైపు నిలబడడానికి కోసమైనా నేను ఖచ్చితంగా ప్రొఫెషన్లోకి వెళ్తాను. వెళ్ళి ఖచ్చితంగా ఎంతో కొంత సేవ చేసుకుంటాను.
ఇకపోతే నిన్న వేణుగోపాల్ గారి క్లాస్లోకి వస్తే సార్ నిన్న చెప్పినవి నిజంగా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. అంటే మనం ఎవరితో కంపారిజన్ ఉండకూడదు, మనం ఎప్పుడూ కూడా సేవ చేసే దృష్టితోనే ఉండాలి, మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మన మాతృభూమికి విలువ ఇస్తూ ఉండాలి, ఒక లీడర్ అనేవాడు ఎప్పుడూ ముందుండాలి, లీడర్ ఎప్పుడైతే నీతిగా నిజాయితీగా కరెక్ట్గా ఉంటాడో వాళ్ళని చూసి అందరూ ఫాలో అవుతూ ఉంటారు. మీ క్లబ్లో ఒక మెంబర్గా చేరే వాళ్ళకి మీరు ధైర్యంగా అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా చూపించి మీ క్లబ్లో మెంబర్స్ని జాయిన్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు కరెక్ట్గా ఉండాలి అని చెప్పి చాలా చాలా మంచి మంచి స్టోరీస్తో ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఆయన చెప్పిన స్టోరీస్లో అయితే కాకి కథ నిజంగా చాలా బాగుందండి. ఎందుకంటే కాకి అనుకుంటుంది నాకంటే హంస అందంగా ఉంది అనుకుంటుంది, హంస ఏమనుకుంటుంది నాకంటే కోకిల అందంగా ఉంది అనుకుంటుంది, కానీ కోకిల ఏమనుకుంటుంది నాకంటే నెమ్మలి అందంగా ఉంది అనుకుంటుంది. కానీ వారి ఓపెన్గా మాట్లాడుకున్నప్పుడు అన్నీ కలిసి కాకే అందంగా ఉంది వీటన్నిటికంటే, ఎందుకంటే కాకే అదృష్టవంతురాలు అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే కాకి నల్లగా ఉంది కాబట్టి దాన్ని ఎవరు ఎక్కడా కూడా బంధించరు, స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది. అలాగే అది మంచి మంచి ఎవరైనా చనిపోయినప్పుడు కూడా కాకిని ఎక్కువగా ఆహ్వానిస్తూ ఉంటారు. అంటే అంత గొప్ప ప్లేస్ కాకికి ఇచ్చారు. కాబట్టి కంపారిజన్ లైఫ్లో ఉండకూడదు అని చెప్పేదానికోసంగా ఆయన ఈ స్టోరీ చెప్పడం జరిగింది. అలాగే దేని వాల్యూ దానికి ఉంటుంది, మనం ఇచ్చే సర్వీస్ ఏదైతే ఉందో అది మంచికే ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఆయన నేను 2000 రూపాయలు 1 రూపీ కాయిన్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్పారు. అది కూడా నిజంగా చాలా బాగుందండి. ఒక వ్యక్తి పర్సులో ఒక 2000 రూపాయల నోటు, ఒక 1 రూపీ కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్ అడుగుతుంది 2000 రూపాయల నోట్ని, అబ్బా నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నువ్వు చూడు ఎంత అందంగా ఉన్నావు, నాకంటే చాలా పెద్ద సైజులో ఉన్నావు, నీకు అందరూ విలువిస్తారు అని చెప్పి 1 రూపీ కాయిన్ 2000 రూపాయల నోటుతో చెప్తుంది. అప్పుడు 2000 రూపాయల నోట్ అంటుంది, అవునా నువ్వు అలా ఫీల్ అవుతున్నావా, అసలు నీకు విషయం తెలుసా, నేను ఈ 2000 రూపాయల నోటు ఒక లంచగొండి దగ్గర ఉన్నాను, వాడి దగ్గర నుంచి ఇంకొక లంచగొండి దగ్గరికి వెళ్ళింది, వాడి దగ్గర నుంచి వాడిని సిబిఐ ఐటీ వాళ్ళు పట్టుకుంటే అక్కడి నుంచి వెళ్ళి కోర్టులోకి వెళ్ళింది, అక్కడి నుంచి మళ్ళీ బ్యాంక్ లాకర్లోకి వెళ్ళారు, అక్కడ నుంచి మళ్ళీ రిలీజ్ అయ్యి మళ్ళీ ఇంకొక లంచగొండి దగ్గరికి వెళ్ళారు, అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ వ్యక్తి జోబుల్లోకి వచ్చారు. మరి ఈ వ్యక్తి నన్ను ఎలా వాడుకుంటాడో తెలీదు అని చెప్పి చెప్తుంది 2000 రూపాయల నోటు. అప్పుడు 1 రూపీ కాయిన్ అనుకుంటుంది, అబ్బో నీకంటే నేనే చాలా మంచిదా, చాలా అదృష్టవంతురాలని, ఎందుకంటే నేనే నలుగురు ఉపయోగపడ్డాను, నేను వెళ్ళి ఒక బిచ్చగాడికి ఆకలి తీర్చాను, ఒక చిన్న బిడ్డకి ఒక చాక్లెట్ కొనిచ్చాను, ఇంకా ఒక లేని వాళ్ళకి 1 రూపాయి బిస్కెట్ కొనిచ్చగలిగాను, నన్ను ఎవరు చించలేరు, ఎవరు విరగొట్టలేరు, నాశనం చేయలేరు, ఆ లెక్కన నీకంటే నేనే చాలా అదృష్టవంతురాలని, నేనే 10 మందికి ఉపయోగపడ్డాను, నా వల్ల అందరికీ మంచి జరిగింది కానీ నా వల్ల ఎవరికి చెడు జరగలేదు, కాబట్టి ఈ విధంగా చూసుకుంటే నీకంటే నేనే అదృష్టవంతురాలి అని చెప్పి 1 రూపీ కాయిన్ ఫీల్ అవుతుంది. అలాగే అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర ఎంత ఉంది, మనం ఎంత బజార్లో ఎంత స్టేటస్లో ఉన్నాము అనేది కాదండి, మన దగ్గర ఉండేదాన్ని యూటిలైజ్ అంటే సమాజానికి సేవ చేసుకుంటూ మంచికి ఉపయోగించడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు విలువ అనేది మన దగ్గర ఉండే స్టేటస్ని బట్టి ఫైనాన్స్ని బట్టి రాదండి, మనం 10 మందికి ఏ విధంగా సహాయపడుతున్నాము, ఏ విధంగా ఉపయోగపడుతున్నాము అనేది దానివల్లే మనకు విలువ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే మనం ఎప్పుడు కూడా మన మాతృభూమిని తల్లిని ఎప్పుడు మర్చిపోకూడదు అనే దానికి కూడా ఒక మంచి కథ ఆయన చెప్పడం జరిగింది. నిజంగా ఆయన చెప్పిన నిన్న ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా బాగున్నాయండి. ఆయన చెప్పే విధానం చాలా బాగుంది, ఆయన చెప్పే స్టోరీస్ బాగున్నాయి. ముఖ్యంగా మనకు ఉండాల్సిన గొప్ప క్వాలిటీస్
అంటే ఏవైతే మనిషికి ఉండకూడదో కంపారిజన్ కానివ్వండి, తర్వాత స్టేటస్ని చూసి అహంకారం కానివ్వండి, అలాగే అయ్యో మనకంటే పక్కన వాళ్ళు అందంగా ఉన్నారు, నీకంటే ఒక ఒక అబ్బాయి ఫారిన్లో చదువుకొని వస్తాడు. చదువుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఏముందమ్మా, ఇండియాలో అంత పొల్యూషను, అంత కరప్షను ఇవే ఉన్నాయి, కానీ ఇక్కడ ఏముందమ్మా అన్నప్పుడు ఆమె అడిగే విధానం, జగ్గతో చర్చించే విధానం అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఫైనల్గా నిన్న క్లాస్ మాత్రం మిస్ అయిన వాళ్ళు నిజంగా చాలా ఫీల్ అవుతారండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు లైన్ గంపా నాగేశ్వరరావు గారికి, మన జిఎల్టీ కోఆర్డినేటర్ అయిన గౌతమ్ గారికి, ముఖ్యంగా ఇంత మంచి ప్రోగ్రామ్ని డిస్ట్రిక్ట్ వైడ్ కండక్ట్ చేస్తున్న మన గవర్నర్ గారికి, మన VDG1 లైన్ బయ్యారవి గారికి, మన VDG2 అయిన చంద్రప్రకాష్ గారికి, అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. లాంగ్ లీవ్ లైనిజం. వన్స్ అగైన్ మై నేమ్ ఈస్ లైన్ చెవుల సుప్రియ.